నెల్లూరు బారా షాహీద్ దర్గా వద్ద అత్యంత వైభవంగా రొట్టెల పండుగ కొనసాగుతోంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. రొట్టెల పండుగ 3వ రోజుకు కావడంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చి బారా షాహీద్లను దర్శించుకొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈ ఉదయం తెల్లవారుజామున కడప పీఠాధిపతి అరిఫుల్లా హుస్సేని చేతుల మీదుగా ఎంతో పవిత్రంగా భావించే బారా షాహీద్ గంధ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. గంధం అనంతరమే అసలైన రొట్టెల పండుగ మొదలవుతుండటంతో ఇప్పటికే దర్గా ప్రాంగణంలో ఉన్న స్వర్ణాల చెరువు వద్దకు లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు. నెల్లూరు జిల్లాలో జరిగే ఈ రొట్టెల పండుగ ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఏ ప్రాంతంలో కూడా జరగనటువంటి పండుగ. ఈ పండుగ వాతావరణాన్ని ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీక్షిస్తూ మీడియా ద్వారా, ఛానల్స్ ద్వారా వారందరూ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఏర్పడిన తర్వాత మొదటి ముస్లిం మైనారిటీలకి సంబంధించినటువంటి ఈ రొట్టెల పండుగ చాలా గొప్పగా ఒక మంచి వాతావరణంలో చేయాలనేటువంటిది అందరి ఆకాంక్ష. నేను బారా షహీద్ బాబా దర్గా వారి వద్ద రొట్టెల పండుగ సందర్భంగా ప్రపంచ శాంతి రొట్టెను సుమారు 10 సంవత్సరాల నుంచి ఇస్తున్నాను. ఇక్కడ సంతాన రొట్టె, సంపద రొట్టె, సౌభాగ్య రొట్టె, ఆరోగ్య రొట్టె, చదువు రొట్టె, విదేశాంగ రొట్టె, వ్యవసాయ రొట్టె, ఉద్యోగ రొట్టె ఇలాంటి అనేకమైనటువంటి రొట్టెలు ఇస్తున్న చోట నాకు ఒక కష్టం ఏదో ఉండింది. ఆ కష్టం వల్ల బాబా దగ్గరకు వచ్చాను. నా కష్టాన్ని తీరిస్తే నేను ఒక రొట్టెని ఇవ్వాలనుకున్నాను. ఆ రొట్టె ప్రపంచ శాంతి రొట్టె అని నా మనసుకు వచ్చింది. మేము మాకు ఊహ తెలిసినప్పటి నుంచి తెలిసి ఈ దర్గా మా పేరెంట్స్ మమ్మల్ని తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు మాకు మ్యారేజ్ అయ్యి ఉద్యోగం చేసే పిల్లలు ఉన్నారు. సో మా బాబుకు ఉద్యోగం రొట్టె కోసం వచ్చాను. నా పేరు హసీనా. మేము రైల్వే కోడూరు అన్నమయ్య డిస్టిక్ నుంచి వచ్చామండి ఇక్కడికి. సో అన్ని రొట్టెలు దొరుకుతున్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క ఉద్యోగం రొట్టె అంట, విదేశాల రొట్టెలు అంట, తర్వాత వచ్చి ఆరోగ్యం రొట్టెలు, ఇలా అన్ని రొట్టెలు దొరుకుతున్నాయి. బట్ ఉద్యోగం రొట్టె దొరకడం చాలా కష్టంగా ఉంది. అందరినీ అడిగి కొంచెంగా తీసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం వస్తాను. మా ఫ్రెండ్ చెప్పింది నాకు. వాళ్ళు వచ్చి సంతాన రొట్టె పట్టుకున్నారు. వాళ్ళకు బాగుంది, అందుకోసం నేను వచ్చినాను. ఈరోజు నేను మా పిల్లోళ్ళు 10 చదువుతాడు, అందుకని చదువు రొట్టె పట్టుకున్నాను, ధన రొట్టె పట్టుకున్నాను, ఆరోగ్యం రొట్టె పట్టుకున్నాను. నాకు జరిగితే రేపు సంవత్సరం వచ్చి మళ్ళీ నేను రొట్టె వదలాలనుకుంటున్నానండి. మా ఫ్రెండ్కి బాగా జరిగింది.